రాజస్థాన్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ సంజు శాంసన్ దగ్గరికి వెళ్ళి నా హృదయ స్పందన ఒకసారి చూడు అని అడగడం అనేది నిజంగానే అభిమానులకి కాస్త ఆందోళన అయితే కలిగించిందండి. అసలు ఏం జరుగుతుందో కూడా కాసేపు అర్థం కాలేదు. ఏమైనా వివాదం జరుగుతుందా అని చెప్పి అందరూ అనుకున్నారు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే మనకు తెలిసింది, సెకండ్ రన్ తీసిన తర్వాత నా హార్ట్ బీట్ ఒకసారి చూడని అడిగారట. దానికి నీ హార్ట్ బీట్ బాగానే ఉందని చెప్పి సంజు శాంసన్ గారు సమాధానం చెప్పిన తర్వాత వారి ఆటను తిరిగి కొనసాగించారట. ఇవన్నీ కూడా విరాట్ కోహ్లీ అభిమానులకి చాలా చాలా బాధ కలిగించే అంశాలేనండి. ఎందుకంటే ఏజ్ అనేది కూడా ఒకటి ఉంటుందండి రియల్లీ. ఎందుకంటే చిన్న ఏజ్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి ఏజ్ పెరిగే కొద్దీ ఉంటాయా అనేది పెద్ద ప్రశ్నార్థకమే కావచ్చు. ఓపిక ఉన్నంత వరకే ఏదైనా అన్నమాట. సో అభిమానం అనేది చాలామంది అభిమానులు ఉన్నారండి. నిన్న ధోని ఆట కూడా మనం చూసాం. సిఎస్కే గెలుపులో కీలకమైనటువంటి బాధ్యత, 2-4లో 6 కొట్టి ధోని స్టిల్ నాట్ అవుట్. నిజంగానే ధోని ఆట, విరాట్ కోహ్లీ ఆట చూస్తున్నప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 30-40స్లో ఉన్న వాళ్ళకి కూడా అరే మనం ఏదైనా చేయగలుగుతాము, ఏజ్ అనేది అసలు అడ్డంకే కాదు అని చెప్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా బిల్డప్ అవుతుందండి. నిజంగానే నిన్న ఓపెనర్ సిఎస్కే నుంచి రషీద్ అనమాట, మన తెలుగు కుర్రోడు బ్రహ్మాండమైనటువంటి ఓపెనింగ్ ఇచ్చాడండి. రచిన్ రవీంద్రతో కలిసి మంచి ప్రయోగం చేశారు. చాలా నిలకడగా ఆడాడు. తర్వాత ఫోర్స్ కొట్టడంలో కూడా చాలా చాలా కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది అనమాట. యంగ్ కుర్రోళ్ళు ఆడడం అనేది చాలా చాలా ఆసక్తికరంగా ఉందండి. అక్షర్ అని చెప్పి ఇంకో 17 ఇయర్స్ కుర్రోడు కూడా ఉన్నాడట, అతను కూడా ఆట స్టార్ట్ చేశాడట. ఏదేమైనప్పటికీ అభిమానులు కాస్త కలవరపాటు గురించినటువంటి అంశం ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఏది విరాట్ కోహ్లీ గారి హార్ట్ బీట్ చూడడం. ఎందుకంటే ఫాస్ట్గా పరిగెట్టాలి, టెన్షన్ తీసుకోవాలి, అండ్ ఆ స్కోర్కి రిక్వైర్ రన్కి అనుగుణంగా ఆడడం, ఇవన్నీ కూడా సరే. బెంగళూరు గెలిచిందండి కాదనడం, కానీ కాకపోతే ఏంటంటే ఒక టీం గెలవడం కంటే అభిమాన ఆటగాడు చక్కగా ఆడడం, అభిమాన ఆటగాడు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడం అనేది చాలామంది అభిమానులకు ఆనందం అయితే ఇస్తుందండి. నిన్న ఉదాహరణ మన ధోని ఆట అనమాట. ధోని ఆడుతున్న సేపుకు సూపర్ ఉందండి. జై హో ధోని.